హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన సైట్ క్రియేటివ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం రియల్మీ 7 Pro అన్బాక్స్ చేయబోతున్నాం. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మనం అన్బాక్స్ స్టార్ట్ చేద్దాం. రియల్మీ 7 Pro బాక్స్ మీద బ్రాండింగ్ ఉంది అండ్ మన బ్యాక్ సైడ్ కూడా కొన్ని బ్రాండింగ్తో పాటు మన స్పెసిఫికేషన్ లిస్ట్ చేసి ఉన్నాయి. సో ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూపిస్తాను ఇప్పుడు. సో మనకి ఇక్కడ కార్డ్బోర్డ్ ఒకటి ఉంది అండ్ దెన్ దీంట్లో మనకి ఒక మొబైల్ బ్యాక్ సైడ్ గార్డ్ ఇచ్చారు. సో ఇది కొంచెం లైట్ బ్లాకిష్ టైప్లో ఇచ్చారు. ఒకసారి మొబైల్కి వేసి చూపిస్తాను. అండ్ ఇది మొబైల్ మనకి ఇది బాక్స్లో వచ్చింది. సో ఒకసారి ఈ కవర్ని మనం పీల్ చేసి చూద్దాం మొబైల్ ఎలా ఉందో. సో ఇది మొబైల్ ఒకసారి బూట్ చేసి చూద్దాం. అండ్ రియల్మీ నుంచి పవర్ బ్యాండ్ కూడా వచ్చింది. సో బ్యాక్ సైడ్ మాత్రం లుక్ అయితే ఈ కలర్ చాలా బాగుంది అండ్ మొబైల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా కాంపాక్ట్ కూడా ఉంది, సైజ్ కూడా. ఒకసారి ఓకే రియల్మీ బ్రాండింగ్ వచ్చింది. సో మీకు ఇది ఈ మొబైల్ కొనడానికి మెయిన్ రీజన్ మీకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది 65 వాట్స్ ఛార్జర్. ఇది చాలా ఫాస్ట్గా మనకి ఇది ఛార్జ్ చేస్తుంది. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది ఇక్కడ. సో ఇది సిమ్ టూల్ ఇది ఓకే. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ మనకు వచ్చేసి టైప్ సి కేబుల్ ఉంది, టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ఇది. సో దీన్ని యూజ్ చేసి మీరు ఛార్జింగ్ పెట్టాలి ఖచ్చితంగా, అప్పుడే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అంత బాగా సపోర్ట్ చేస్తుంది. మీకు ఇది చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతుంది మొబైల్ అయితే మాత్రం. వితిన్ 34 minutesలోనే 0 to 100% ఇది ఛార్జ్ అయిపోతుంది. దీంట్లో 4500 mAh బ్యాటరీ ఉంది. చాలా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది మొబైల్ అయితే మాత్రం. అండ్ టోటల్గా ఇవి ఫ్రెండ్స్ మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. అండ్ మనం ఇప్పుడు ఈ మొబైల్ లుక్స్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాక్స్లో ఇచ్చిన పౌచ్ని ఒకసారి దీనికి ఫోన్కి అటాచ్ చేసి చూద్దాం. కొంచెం బ్లాకిష్గా ఉన్న పౌచ్ ఇది. ట్రాన్స్పరెంట్ నుంచి ఉంటే కొంచెం ఇంకా బ్యాక్ సైడ్ లుక్ అది కూడా క్లియర్గా కనిపించేది. బట్ ఫిట్టింగ్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది మొబైల్కి ఇది. సో పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మొబైల్ది ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. మనకి మొబైల్కి రైట్ సైడ్ పవర్ బటన్ ఉంది, లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ రక్కర్స్తో పాటు స్లిమ్ షాట్ ఉంది. దీంట్లో మీరు 2 సిమ్లు అండ్ ఒక మెమరీ కార్డ్ అట్ ఎ టైం వేసుకోవచ్చు. డెడికేటెడ్ స్లిమ్ షాట్ అది. సో మనం టాప్లో వేసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ మనం డౌన్లో చూసుకుంటే హెడ్ ఫోన్ జాక్, మైక్రోఫోన్ అండ్ టైప్ సి పోర్ట్ అండ్ స్పీకర్ కూడా ఉంది. అండ్ మనం ఇప్పుడు బిల్డ్ అండ్ డిజైన్ చూద్దాం. ఇది టోటల్ బిల్డ్ అంతా కూడా పాలీకార్బోనేట్తో బిల్డ్ చేశారు. ఎక్కడొక మెటల్ కానీ గ్లాస్ కానీ లేదు, బట్ లుక్స్ అయితే బాగున్నాయి. అండ్ మీకు బ్యాక్ సైడ్ లైనింగ్ డిజైన్తో రియల్మీ బ్రాండింగ్తో అండ్ పైన క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ కెమెరా పంచ్ హోల్తో ఇచ్చారు లెఫ్ట్ సైడ్కి. సో లుకింగ్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇది. సో మనం ఇప్పుడు దీని కలర్స్ గురించి మాట్లాడుకుంటే పెర్ల్ వైట్ అండ్ మిర్రర్ బ్లూ ఉంది. దీంట్లో 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మన కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి సోనీ కెమెరా ఉంది. సోనీ IMX 682 సెన్సార్ ఉంది. సో బ్యాక్ సైడ్ 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది, 2 MP డెప్త్ సెన్సర్ ఉంది, 2 MP మ్యాక్రో షాట్ కెమెరా ఉంది. అండ్ మనం ఫ్రంట్ కెమెరా చూసుకుంటే దీంట్లో 32 MP కెమెరా ఉంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఇది 64 MP సోనీ కెమెరా శాంపుల్, ఇది నార్మల్ కెమెరా శాంపుల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ శాంపుల్, ఇది పోర్ట్రేట్ షాట్ శాంపుల్, ఇది మ్యాక్రో షాట్ శాంపుల్, ఇది ఫ్రంట్ కెమెరా శాంపుల్, ఇది ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్ శాంపుల్. ఫ్రెండ్స్ దీంట్లో మనం నెక్స్ట్ చూసుకుంటే దీని డిస్ప్లే వచ్చేసరికి 6.44 inches సూపర్ AMOLED డిస్ప్లే ఇది HDR10+కి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో బ్రైట్నెస్ లెవెల్స్ వచ్చేసరికి 600 nits బ్రైట్నెస్ లెవెల్స్ ఉన్నాయి. సో మీకు అవుట్డోర్లో కూడా ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అండ్ కలర్స్ కూడా చాలా వివిడ్గా ఉన్నాయి. అండ్ మీకు ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా హెచ్డీలో కంటెంట్ వ్యూ చేయొచ్చు మనం. అండ్ దీంట్లో టాప్ స్పీకర్ అండ్ బాటమ్ స్పీకర్ కూడా
స్టీరియో స్పీకర్స్ ఇవి అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. అండ్ దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంది అండ్ ఆల్వేస్ ఇన్ డిస్ప్లే ఫీచర్ కూడా ఉంది. అండ్ ఫీచర్స్ చాలా ఉంటాయి, సెట్టింగ్స్లో మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ మీకు దీంట్లో సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్ ఉంది. ఏ అప్లికేషన్ అయినా సరే సింపుల్గా ఇది డార్క్ మోడ్ చేస్తుంది, మీ బ్యాటరీ సేవ్ అవుతుంది. అండ్ దీంట్లో మనం నెక్స్ట్ చూసుకుంటే పర్ఫార్మెన్స్. దీంట్లో స్నాప్డ్రాగన్ 725G ప్రాసెసర్ ఉంది. సో ఇది పర్ఫార్మెన్స్ డే టు డే యూసేజ్లో చాలా బాగుంటుంది. అండ్ మీకు ఎటువంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఉండవు. అండ్ మీకు ఎడిటింగ్ కానీ స్మూత్గా ఉంటుంది. అండ్ దీంట్లో గూగుల్ కెమెరా కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ ప్రాసెసర్ చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి గ్లాస్ బిల్డ్ లేదు, ఫైబర్ పాలికార్బోనేట్ బాడీ ఉంది. సో మనకి రియల్మీ X2లో అండ్ XTలో కూడా గ్లాస్ బిల్డ్ ఉంది, దీంట్లో లేదు. అండ్ దీంట్లో ప్రాసెసర్ కూడా 725G ప్రాసెసర్ ఉంది. 732G ప్రాసెసర్ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదని నా ఉద్దేశం. ఫ్రెండ్స్, చూసారు కదా రియల్మీ 7 Pro అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, నా ఎఫర్ట్ అండ్ నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. నేను ఎప్పుడే వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.